ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దేవరకొండ మండలం కొమ్మపల్లి రెసిడెన్షియల్ స్కూల్ మునిగింది. వాగుకు పక్కనే స్కూల్ ఉండడంతో భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. స్కూల్లో దాదాపు 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్కూల్ ముందు నుంచి వాగు ప్రవహిస్తుండటంతో విద్యార్థులు భయపడుతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. కలెక్టర్ వెంట ఏఎస్పీ మౌనిక, జేసీ శ్రీనివాస్, ఆర్డీఓ రమణారెడ్డి ఉన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు కలెక్టర్. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లేపల్లి, సంగెం, చౌటుపల్ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. సంగెం భీమాలింగం కత్వార్ దగ్గర రోడ్డు లెవెల్ బ్రిడ్జి మీది నుంచి ఉధృతంగా మూసి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలను నిలిపివేశారు అధికారులు. రోజులుగా మెంతా తుఫాను ప్రభావంతో విపరీతమైన వర్షాల కారణంగా కొమ్మేపల్లి గ్రామ శివార్లో ఉన్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్కు సంబంధించి ఇక్కడ దాని సమీపంలో ఉండే ప్రవాహం అంటే వాగు వాటరు ఈ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూలు ఆవరణలోకి తర్వాత దాని పక్కనే పూర్తిగా నీటితో నిండడం జరిగింది. ఈ స్కూల్లో మొత్తం 531 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ 500 మంది స్కూల్లో ఉన్నారు. వీళ్ళు రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి అందులోనే ఉంటారు. బయట నుంచి ఎవరు పిల్లలు రారు. స్టాఫు నెక్స్ట్ వంట సిబ్బంది వీళ్ళందరూ కూడా బయటి ప్రాంతాల నుంచే వస్తారు. ఈరోజు ఉదయమే వాళ్ళు ఉపాధ్యాయులు తర్వాత సహాయక సిబ్బంది అంతా విధులకు హాజరు అవ్వడం జరిగింది. ఆ తర్వాత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ప్రభావంతో ప్రవాహం ఎక్కువైంది. దాని చుట్టూ నీళ్లు నిలబడడం జరిగింది. ఈ విషయం తెలిసి మేము ఉదయమే మా జీపీఓ గారు ఇచ్చిన సమాచారం మేరకు ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ పరిసరాలను చూసి ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు కూడా ఈ స్కూల్ని సందర్శించడం జరిగింది. ఇప్పటికిప్పుడు దీన్ని అంటే ప్రవాహం తగ్గినాక మాత్రమే దీనికి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు ఏం చేయలేము. వరద ప్రవాహం తగ్గినాక తగిన చర్యలు తీసుకుంటాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వరద నిలవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. డోర్నకల్ రైల్వే స్టేషన్లోని పట్టాలపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీగా వరద వచ్చి చేరడంతో ముందు జాగ్రత్తగా పలు రైలు సర్వీసులు